ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22, 23 వచనం భాగాన్ని చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నమ్మదగిన వాడని, ఆయన కృపా వాత్సల్యత ఎడతెగక మనందరి మీద అనుదినము ఆయన కుమ్మరించువాడని లేఖన భాగాల నుంచి మనం తెలుసుకుంటూ ఉన్నాం. యెహోవా కృప కలిగినటువంటి వాడు. ఆయన కృపను గూర్చి మనం తెలుసుకోవాలంటే 136వ కీర్తన చూసినట్లయితే ఆ 136వ కీర్తన అంతా కూడా యెహోవా కృప కలిగిన వాడు, యెహోవా కృపా వాత్సల్యత కలిగినటువంటి వాడని చక్కనటువంటి కీర్తనా భాగాన్ని మనం చూస్తాం. ప్రేమటి దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల కృప చూపించేటువంటి దేవుడు. చూడండి, ఈ యొక్క 136వ కీర్తన భాగాన్ని చూస్తే ఆయన కృప నిరంతరముండును అనే మాట ఈ కీర్తనా భాగం అంతట్లో మనం చూస్తాం. మరి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ప్రభువు చేసినటువంటి ఆ మేళ్లను తలుచుకుంటూ వారు స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఇశ్రాయేలు ప్రజలందరూ చెప్పుచున్న మాట, ఆయన కృప నిరంతరం ఉండును. అవును, ఆయన కృప నిరంతరం మనందరి మీద ఉంటుంది. ఈ దినం వరకు నీవు నేను మనమందరము సజీవుల లెక్కలో జీవించుచున్నామంటే కేవలము ఆయన కృప తప్ప మరొకటేది లేదని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మనం గొప్పవాళ్ళమని, జ్ఞానవంతులమని, అందము ఐశ్వర్యము కలిగిన వారమని ఇవన్నీ ఉన్నాయని కాదు. ఈరోజు మనం బ్రతికున్నామంటే ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మన మీద చూపించినట్టు ఆ కృపా వాత్సల్యత వలన, ఆయన కృప మాత్రమే, మరొకటేమీ లేదు. గమనించండి, లోకంలో చూసుకున్నట్లయితే ఈ దినం ఈ క్షణాన్ని చూడలేక ఎంతోమంది మరణాన్ని రుచి చూసి కాలగర్భంలో గతించిపోయి ఉన్నారు. వ్యాధుల ద్వారానైతేమి, యాక్సిడెంట్ల ద్వారానైతేమి, ప్రకృతి వైపరీత్యముల వలన అయితేనేమి, పలు రకాల మరణాన్ని రుచి చూచి ఈ లోకయాత్రను ముగించుకున్నారు. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదండి, ఘనులము కాదండి, సంపన్నులమని కాదండి. కేవలము ఆయన కృపా వాత్సల్యత మన మీద ఎడతెగక నిలుచున్నది కనుక మనము ఇంకను నిర్మూలము కాకున్న వారమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన కృపా వాత్సల్యత. ఇంకా కింద వచనంలో మనం చూస్తే 23వ వచనంలో ఇంగ్లీష్లో రాయబడింది మాట, దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. తెలుగు బైబిల్లో ప్రతి ఉదయం అన్నమాట రాయబడలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయమున ఆయన కృపా వాత్సల్యత మన మీద ఆయనకు నూతనముగా పుడుచున్నదంట. దేవునికి స్తోత్రం. చాలాసార్లు ఈ మాటను ప్రతి ఉదయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాటి మనం చాలాసార్లు కాదు, ప్రతిరోజు కూడా నీవు నేను ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ప్రతి ఉదయమున నీ కృపా వాత్సల్యతను నా మీద ఉంచినందుకు స్తోత్రాలు. ఎడతెగ నీ కృపా వాత్సల్యతను మా మీద ఉంచినందుకు మేము ఇంకను నిర్మూలము కాకున్న వారము. దేవానికి స్తోత్రాలు. నీవు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. నీ కృప నిరంతరం ఉండునయ్యా. నీ కృపా వాత్సల్యత మా మీద ఉంటుందయ్యా. నీ కృప వెంబడి కృపను మా మీద కుమ్మరింపజేసి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా అని చెప్పవలసి ఉన్నాను. ప్రేమటి దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ దినాన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు ఒకవేళ ఈ రీతిగా అనుకోవచ్చు, నన్ను ఎవరు ఆదరించలేదని, నన్ను ఎవరు బలపరచలేదని, నా గురించి ఎవరు పట్టించుకోలేదని, నిద్ర లేకుండా రాత్రి జాముల్లో బాధపడుతూ, నీ శరీరంలో వ్యాధి చేత బాధపడుతూ, నిన్ను ఆదరించేవారు లేక, నిన్ను ఓదార్చువారు లేక, నిన్ను పలకరించేవారు లేక నువ్వు బాధపడవచ్చేమో. కానీ కొన్ని సందర్భాల్లో నాకు మాట కూడా సహాయం చేసేవారు లేరని నువ్వు బాధపడవచ్చు. అయితే ప్రభు తన వాక్యం ద్వారా, ఈ టీవీ ద్వారా నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను మర్చిపోలేదు,
ఐ హ్యావ్ నాట్ ఫర్సేకన్ యూ, ఐ హ్యావ్ నాట్ ఫర్గెట్ యూ. నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను మర్చిపోలేదు. నేను నీకు సహాయం చేస్తాను. నీతి అను దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. నేను నిన్ను బలపరుస్తాను. నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు ప్రభు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కృపా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవుడు. ఆయన ఏ విషయంలో నువ్వు భయపడవద్దు, కృంగిపోవద్దు, వేసారిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి దీన పరిస్థితుల్లో ఉన్నా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యాన్ని ధ్యానించు. దేవుడు చెప్పిన మాటలను ధ్యానించు. యేసయ్య నీతో చెప్పినటువంటి ఆ మాటలను పట్టుకో. నీతో మాట్లాడినటువంటి ఆ వాగ్దానమును పట్టుకో. ప్రభువును మాట్లాడు. ఆ మాటను పట్టుకొని, ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రభుతో ప్రార్థించు. ఆయన వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఆయన వాక్యమే నిన్ను బాగు చేస్తుంది. ఆయన వాక్యమే నీకున్న బాధలన్నిటిలో నుండి విడుదల గ్రహిస్తూ ఉంది. ఆయన వాక్యమే నిన్ను బలపరుస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది. నీకు కలిగిన సమస్త బాధల్లో నుండి ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆయన వాక్యమే. ఎవరు చెప్పేటువంటి మాటలు కాదు, తమాషా చేసేటువంటి మాటలు కాదు, నవ్వించేటువంటి మాటలు కాదు. ఆయన వాక్యమే నిన్ను నన్ను స్వస్థపరిచేది, బలపరిచేది. కనుక ఆయన వాక్యం నీ హృదయంలో భద్రపరచుకో. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాలేదు. నీకేమైనా మాట ప్రభు చెప్పాడంటే తప్పకుండా చేస్తాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు ప్రభువు నన్ను విడిచిపెట్టాడను, నాకెవరు లేరని, నన్ను మర్చిపోయాడు, ఎందుకు నాకు ఇలాగ జరుగుతుంది అంటున్నావు. ఆయన విడిచిపెట్టలేదు ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన నిన్ను మర్చిపోలేదు. నిన్ను ఆయన ఎంతగా ప్రేమించాడంటే తండ్రి కుడిపార్శ్వమును విడిచిపెట్టి నరావతారి ఈ లోకానికి వచ్చి మనుషులందరి కోసం, నీ కోసం తన యవ్వన కాల రక్తాన్ని చిందించాడు. శిలువ బలియాగమయ్యాడు. ఆయన ఆకాశానికి భూమికి వేలాడదీయబడ్డాడు. నీ కోసం సమాధి చేయబడి పునరుద్ధారుడై తిరిగి లేచాడు. ఆయన నీకోసం సదాకాలం నేను మీతో ఉంటానన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన నీతో ఉన్నాడు. ఈయన ఈ సమయంలో ఆయన నీతో ఉంటూ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కదిలిస్తూ ఉన్నాడు. నీకున్న ఆ వ్యాధిని బట్టి, ఆ సమస్యను బట్టి, ఆ అప్పుల పరిస్థితిని బట్టి, లేదా సంతానలేమిని బట్టి, ఆర్థిక అసమానతలను బట్టి, ఈ కోర్టు సమస్యలను బట్టి, నీ కుటుంబ సమస్యలను బట్టి, గర్భిణి అయిపోయిన నీ జీవితం పట్ల నేను ఎలా చేయాలనుకుంటున్నావు, వాటన్నిటిని గురించి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు మేలు చేసేటువంటి దేవుడు. ఆయన బలిష్టమైన రెక్కల చాటున దాచి ఉంటూ ఉన్నాడు. కోడి ఏ రీతిగా తన రెక్కల చాటును దాచి ఉంచుతుందో, తన పిల్లలను క్షేమంగా తన రెక్కల చాటును దాచి ఉంచుతుందో, కోడి తన పిల్లలకు ఎటువంటి కీడు రాకుండా, ఎటువంటి సమస్య రాకుండా, ఎండకు వానకు ఏ రీతిగా తన పిల్లలను సంరక్షిస్తుందో, ప్రభువు తన బలిష్టమైన రెక్కల చాటున ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను దాచి ఉంటూ ఉన్నాడు. ఏ కీడు రాకుండా, ఏ తెగులు రాకుండా, ఏ సమస్య రాకుండా ఆయన నిన్ను కాపాడి ఉంటూ ఉన్నాడు. ఆయన నువ్వు భయపడవద్దు, నీవు దిగులు పడవద్దు, వేసారిపోవద్దు. 91వ కీర్తన ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలేను, నీ ప్రక్కను 1000 మంది పడినను ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నువ్వు ఆయన ప్రేమించు, ఆయన అంటి పెట్టుకునుండు, ఆయన వాక్యాన్ని ప్రేమించు, ఆయన వాక్యాన్ని ధ్యానించు. ఆయన తన్ను ప్రేమించు వారిని 91వ కీర్తన అంటాడు. మంచి మాట చదువుతాను చూడండి. నువ్వు ఆయన ప్రేమిస్తూ ఉంటేనంట 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించి తిని. దేవునికి స్తోత్రం. అతడు లేదా ఆమె లేక నువ్వు ఆయన ప్రేమిస్తే నీకు ఎదురవుతున్నటువంటి ఆ సమస్యలు, ఆ కష్టాల వలయాలు, ఆ భయంకరమైన పరిస్థితులు, వాటన్నిటిలో నుంచి ఆయన తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది సత్యం. ఆయన వాక్యం నీతో మాట్లాడుతుంది. నీవు అతన్ని ప్రేమిస్తే
వాటన్నిటిలో నుంచి ప్రభు ఆయన తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు. నీ మీద ఆయన కృపా వాత్సల్యతను చూపిస్తూ ఉన్నాడు, ఎనలేని ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన దేవునికి స్తోత్రం. నీ మీద కనికరపడేటువంటి దేవుడు, నీ మీద ఎడతెగని కృపా వాత్సల్యతను చూపించేటువంటి దేవుడు ఆయన. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను చూపేటువంటి తండ్రి. నీ మీద కనికరం చూపిస్తున్నాడు ఆయన, నిన్ను చూసి కనికరపడుతూ ఉన్నాడు ఆయన. నీకు ఎలాంటి ఆదరణ కావాలో సమస్తమైన ఆదరణ నీ ఎడలు చూపిస్తూ ఉన్నాడు ఆయన. నేను ఆదరించేటువంటి దేవుడు, నీ మీద కరుణా వాత్సల్యత చూపించేటువంటి దేవుడు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు భయపడవద్దు, నువ్వు కృంగిపోవద్దు, వేసారిపోవద్దు. ప్రభువు నిన్ను మర్చిపోలేదు, నిన్ను విడిచిపెట్టలేదు. నిన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ప్రేమించి ఈ లోకం నుండి, పాపం నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మానుకెక్కాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన రక్తము ద్వారా మనకు పాప విమోచన కలుగుతున్నది. ప్రేమటి సహోదరి సహోదరుడా, ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన చెప్పిన మాట, నేను మీతో కూడా సదాకాలం ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు సమాధానము కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, నేను మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. మీకు ఎలాంటి సమస్యతో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా, కళ్ళు మూసుకొని నీ ఉంటున్న స్థలంలో ఈ ప్రార్థనలో ఏకీభవించు. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. స్వస్థపరచువాడు ప్రభు, నీ జీవితంలో, నీ శరీరంలో అద్భుతం చేయవాడు యేసయ్య. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించు. మహాపరిశుద్ధుడా, కృపా కనికరము గల మా నాయన, పరిశుద్ధాత్మదేవ, త్రియేక దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామంలో మీ పాదాలు చెంతకు వస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ఇంతవరకు వాక్య సందేశం వీక్షించిన ప్రతి బిడను దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాము. ప్రభువా, విలాప వాక్యములు 3వ అధ్యాయం 22, 23 వచ్చిన ప్రకారంగా ఇదిగో ప్రభువా, మీరు కృపా వాత్సల్యత మా మీద ఎడతెగక ఉంది కనుక మేము ఇంకను నిర్మూలము కాకున్న వారము, సజీవులమై ఉంటూ ఉన్నాము. ప్రతి ఉదయమున ప్రభు మీ కృప మా మీద ఉంటూ ఉన్నది. నీవెంతైనా నమ్మదగినటువంటి దేవుడు ప్రభువా, నువ్వు కనికరం చూపేటువంటి దేవుడు, సమస్తమైన ఆదరణ అనుగ్రహించేటువంటి దేవుడు. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఏకీభవించిన నీ ప్రియ కుమారుని బట్టి, నీ ప్రియ కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆదరణ లేక, ఒంటరితనంతో, జబ్బుతో, నైనా వేదనలతో, సమస్యలతో ఒంటరిగా ఉంటూ నీ బిడ్డలు కనికరించట ప్రభు. ఇదిగో నాన్న, ఇంట్లో ఒంటరిగా ఉంటూ, అర్థం కాని పరిస్థితుల్లో ఉంటూ, పలకరించే తోడు లేకుండా నాయన మానసికంగా కృంగిపోయి వేదన పడుచున్న నీ బిడ్డలను మీరు కనికరించండి నాయన. ఇప్పుడే నీ ఆత్మచేత నీ బిడ్డలను బలపరచండి తండ్రి. నాయన, నీ బిడ్డలను బలపరచండి ప్రభువా, నీ బిడ్డలు కనికరించండి అయ్యా. మీ కృపా వాత్సల్యత వారి మీద ఉంటుందని జ్ఞాపకం చేయండి తండ్రి. మీరు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదయ్యా, మీరు మరిచిపోయేటువంటి దేవుడు కాదు యేసయ్యా. తల్లి ఒడిలో కూర్చుండిన మొదలుకుని తల వెంట్రుకలు నరివి వరకు, ముదివి వచ్చు వరకు కాచి కాపాడు దేవుడు మీరే ప్రభు. నీ బిడ్డలు కనికరించండి, మీ ఆదరణ వారు కలుగు చేయండి ప్రభు. వారితో మాట్లాడండి, బలపరచండి ప్రభు. ఇదిగో నాయన, ఎవరి శరీరంలో వ్యాధితో బాధపడుతున్నారు నాయనా, కిడ్నీ సమస్యలతో, గుండె సమస్యలతో నాయనా, అదిగో తండ్రి, ఆ రక్తము సమస్యతో బాధపడుతున్నారు నాయనా, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలను కనికరించండి ప్రభు. ఎముక సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ రోధిస్తున్న నీ బిడ్డలు కనికరించండి ప్రభు. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు మింగు మందులను ప్రభు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డ తిరుచున్న ఆహారము, మింగుతున్న మందులు, ఇదిగో ప్రభు సమస్తను పరిశుద్ధపరచండి ప్రభు. శరీరానికి అనుకూలపరచమని వేడుకుంటున్నాము. వారి శరీరంలో ప్రభు
నూతన కార్యము జరిగించండి ప్రభు. మీ స్వస్థత విడుదల యేసు నామములో కలుగును గాక. ప్రభు, మీ గాయపడిన హస్తంతో మీ ప్రియ బిడ్డలను తాకమని వేడుకుంటూ ఉన్నాము. నీ బిడ్డలు వారి కుడి హస్తాలు ఎక్కడైతే ఉంచి ఉన్నారో ఆ స్థలంలో ఉన్న వ్యాధిని, జబ్బును, క్రిమిని యేసు నామములో గద్దించి వెళ్ళగొడుతున్నాం ప్రభు. మీ అమూల్యమైన కలువరి శిలువ రక్తాన్ని ప్రియ బిడ్డలు తల నుంచి అరికాల వరకు ప్రోక్షింప చేస్తున్నాం. నర నరముల్లోనూ ఎముకల మూలుగులను ప్రవహింప చేయండి ప్రభు. ఇప్పుడే శీఘ్రమైన స్వస్థత యేసు నామములో కలుగును గాక. ఆయన వారి కుటుంబాల్లో నెమ్మది, సంతోషం, సమాధానం కలుగు చేయండి. సంతానం లేకుండా బాధపడుతున్న ఈ ప్రియ బిడ్డలను ప్రభు, నాయన వారి గర్భాల మీద చేయి పెట్టుకుని ఉండగా, ఇదిగో ప్రభు, గర్భ ఫలము యెహోవా ఇచ్చు బహుమానము, నాయన అట్టి బహుమానము యేసు నామములని బిడ్డలకు దయచేస్తూ ఉన్నాం. కొన్ని సంవత్సరాలుగా సంతానం లేక హాస్పిటల్ చుట్టూ తిరిగి వేసారిపోయిన బిడ్డల ప్రభు మీరు దర్శించి చక్కటి గర్భఫలం మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభు. ఇప్పుడే గర్భద్వారములు యేసు నామములో తెరవబడును గాక. అద్భుత కార్యము వారి శరీరంలో జరుగును గాక. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించి నాయన ఎడ్యుకేషన్ కోసం, నాయన జాబ్ కోసం ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలు కనికరించండి. నీ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తుండగా, నాయన ఎదుగో తండ్రి, నాయన ఇంటర్వ్యూకి వెళ్తుండగా నీ బిడ్డలు కనికరించమని, మీ పరలోకపు దివ్య జ్ఞానంతో నింపమని, మంచి భవిష్యత్తు యేసు నామములో వారికి కలుగును గాక. తండ్రి, మీకు వందనాలయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలు కనికరించండి. నీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవిత భాగస్వాములను వారి జీవితంలో తీసుకురమ్మని వేడుకుంటూ ఉన్నాము ప్రభు. మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి వందనాలయ్యా. యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి జాములో నిద్ర లేకుండా బాధపడుతున్న ఈ బిడ్డలు కనికరించండి. ఆయన మానసికమైన రుగ్మతల చేత, దురాత్మ శక్తుల చేత పీడిపబడుతున్న బిడ్డలు కనికరించండి ప్రభు. ఆయన చేతబడి శక్తుల చేత బాధపడుతున్న వారిని ఇదిగో ప్రభు యేసు నామములో విడుదల చేస్తూ ఉన్నాము. ఇప్పుడే ప్రభు వారి శరీరంలో పనిచేస్తున్న దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధించి బయటికి వెళ్ళగొడుతున్నాం. యేసు నామములో విడుదల కలుగును గాక. దేవా, మీకు వందనాలయ్యా. యేసయ్య మీకు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు. వాక్యం ద్వారా, కళల ద్వారా, దర్శనముల ద్వారా, నాయన స్వరం ద్వారా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. నీ బిడ్డలతో మాట్లాడండి. వారి జీవితంలో అద్భుతం జరిగించి వారు ఉంటున్న ఆ స్థలంలో నీ సాక్షిగా నీ మహిమార్థమైన జీవితంలో వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రియ తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవిస్తూ ఉన్నాం, ఆశీర్వదిస్తూ ఈ నామానికే మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధము మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుడు నడిపించునుగాక. ఆమేన్.